యాక్షన్. శివుడు ఒక్కడే పరబ్రహ్మ రూపుడు కావున ఆయన్ని నిరాకారుడని చెబుతారు. ఏ దేవతకు లేని లింగరూపం శివునికి మాత్రమే ఉంది. శివునికి రూపం కూడా ఉండటం వల్ల ఆయన నిరాకారుడు, సాకారుడు కూడా. ఈశ్వరుడు నిరాకారుడు కాబట్టి నిరాకారమైన లింగం ముందు పూజింపబడుతున్నాడు. ఆయన సాకారుడు కాబట్టి మూర్తి యందు కూడా ఆరాధింపబడుతున్నాడు. ఈ విధంగా ఆయన సాకార నిరాకార రూపుడవడం వల్ల పరబ్రహ్మ శబ్ద వాచ్యుడగుచున్నాడు. శివుని తత్వం పరమాతత్వానికి ప్రతీక. అదే లింగ స్వరూపం. లింగం అంటే గుర్తు అని అర్థం. పరమాత్మ స్వరూపానికి గుర్తు లింగం. అది ఆత్మజ్యోతి రూపం. లింగ రూపం అన్ని చోట్ల ఒకే విధంగా ఉండదు. శుభంకరమైన ఆ స్వరూపాన్ని ఎవరికి నచ్చినట్లు వాళ్ళు తయారు చేసుకున్నారు. అయితే లింగం ఎలా ఉండాలనే దానికి ఆకారంలో ఉంటుంది. కాబట్టి ఆది మధ్యంతా లేని స్వరూపానికి ప్రతీక అనవచ్చు. ఈ లింగ స్వరూపంలాగానే భగవంతుడు కూడా ఆది మధ్యాంతరహితుడు. శివుణ్ణి లింగ రూపంలో పూజించాలని ఆగమాలు, పురాణాలు తెలియజేస్తున్నాయి. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి. బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.